బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కూడా పంజాగుట్టలో లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. మహిళా బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది పంజాగుట్టకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా. సో తననే చాలా రోజుల నుంచి కూడా లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు, దాంతోపాటు డబ్బులు కూడా వసూలు చేశాడని కూడా మహిళ కంప్లైంట్లు పేర్కొన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇవాళ మార్నింగ్ కూడా ఈ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు పెద్ద సుదర్శన్ రెడ్డి మృతి ఘటన నుంచి కోలుకోకముందే కూడా మరో ఘటన వివాదాలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. భద్రాద్రి జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కూడా పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైనట్టుగా తెలుస్తున్నది. అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పైన కూడా లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించారనేది ఒక యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. అయితే యువతి ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక తనకు తెలియకుండా వీడియోలు కూడా చిత్రీకరించారనేది ఆమె ఆరోపించినట్టుగా తెలుస్తుంది ఆ ఫిర్యాదులో. అయితే ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు బిఎన్ఎస్లోని సెక్షన్లు 69తో పాటు సెక్షన్ 351 క్లాస్ 2 కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల పేరుతో కూడా డబ్బు తీసుకురావాలని దాని కూడా పెద్ద మొత్తంలో కూడా తన నుండి డబ్బు తీసుకున్నాక లైంగికంగా వేధించారంటూ యువతి వాపోయినట్టు కూడా తెలుస్తోంది. తమకు న్యాయం కావాలంటూ కూడా పంజగుట్ట పిఎస్ను కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు సంబంధించినటువంటి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడని దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. అయితే అమ్మాయికి 18 ఏళ్ళ 3 నెలల వయసులోనే, అంటే తను ఒక జర్నలిస్ట్గా కూడా తెలుస్తూ ఉన్నది. అయితే తాను మీడియా సంస్థలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో 18 ఏళ్ళ 3 నెలలకు సంబంధించినటువంటి వయసులోనే ఒక ఇంటర్వ్యూ నిమిత్తం మొదటిసారిగా రేగా కాంతారావుని కలిశాననేది, ఆ తర్వాత కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాననేది, నన్ను పిలిపించారు, పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించి లైంగికంగా బలవంతం చేశారనే దాన్ని కూడా తను కంప్లైంట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 45 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మీరు నన్ను ఎలా వివాహం చేసుకుంటారంటూ కూడా ప్రశ్నించాను. అయితే కుటుంబంతో తనకు విభేదాలు ఉన్నాయనేది ఒప్పించారట అమ్మాయిని. అయితే దీంతో మీర్పేటలో ఉంటున్న సంతోష్ అనేటటువంటి నటుడికి చెందినటువంటి ప్లాట్లో కూడా సహజీవనం చేశామంటూ కూడా ఆయన కంప్లైంట్లో కూడా పేర్కొన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో నాకు అన్యాయం జరిగింది, న్యాయం కావాలంటూ కూడా లైంగికంగా వేధింపులకి పాల్పడ్డాడు రేగా కాంతారావుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే. తను పెళ్లి చేసుకుంటానంటూ కూడా అనేక సార్లు కూడా ఇబ్బంది పెట్టాడు. దాంతోపాటు ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణించాలి, పెట్టుబడులు పెట్టాలి అనే దాన్ని కూడా తనని ఒప్పించి తన దగ్గర సుమారు 5 లక్షల పైగా కూడా నగదు తీసుకొని కూడా మోసం చేశాడంటూ కూడా తను ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తనను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఒక మీడియా సంస్థలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి నన్ను అనేక దఫాలుగా ఇబ్బంది పెట్టాడని దాన్ని కూడా తెలుస్తూ ఉంది. తన ప్రైవేటు వీడియోలకు సంబంధించి కూడా తీసుకొని కూడా అనేక విధాలుగా కూడా బయట ఎక్కడ కూడా తెలియకుండా చెప్పకుండా కూడా ఆ వీడియోలు చూపిస్తూ కూడా పలుమార్లు కూడా బెదిరింపులకి పాల్పడ్డాడంటూ కూడా ఆ మహిళ ఎవరైతే బాధితురాలు ఉంటారో తను కంప్లైంట్లో పేర్కొన్నట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు తన దగ్గర సన్నిహితులు ఎవరైతే ఉంటారో తనకి ఫోన్ చేసి కూడా, ఈ అమ్మాయికి ఫోన్ చేసి కూడా బెదిరిస్తూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడ్డారనే దాన్ని కూడా ఇక్కడ చెప్పినా కూడా బాగుండదు అనే దాన్ని కూడా బెదిరింపులకు కూడా పాల్పడ్డారనే దాన్ని కూడా మహిళా కంప్లైంట్ కాపీలో కొంతమంది పేర్లను కూడా రాసినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో పంజాగుట్టలోని ఎస్ఐకి ఆ కంప్లైంట్ కాపీ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. సో ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక ఎమ్మెల్యే అని పేరు చెప్పుకొని కూడా గతం నుంచి కూడా అనేక దఫలలో కూడా వేధింపులకి పాల్పడ్డాడు నా మీద అంటూ కూడా. సో తను పెళ్లి చేసుకోవాలంటూ కూడా వేధింపులకు పాల్పడ్డాడు. తన వయసు నిమిత్తం కూడా గుర్తు చేసి కూడా నేను చెప్పడం జరిగింది, మీ వయసు చాలా ఎక్కువ, నా వయసు చాలా తక్కువ, ఇలాంటి సందర్భంలో పెళ్లి చేసుకోవడానికి కుదరదు అంటూ కూడా అంటేనే సో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఇంట్లో ఉన్నటువంటి ఇరు వర్గాలు అంటే కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి చేసుకుంటారని చెప్పి మోసగించి లైంగికంగా వాడుకొని తర్వాత వదిలిపెట్టి మోసం చేశాడు అన్నదాన్ని కూడా ఆ మహిళా కంప్లైంట్ కాపీలో పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరు కూడా స్పందన లేదు, అధికారికంగా ఎవరు కూడా ఇక్కడ మాట్లాడలేదని తెలుస్తూ ఉంది. అయితే వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా. ఎందుకంటే ఒకవైపు ఉద్యమకారుడు పెద్ద సుదర్శన్ రెడ్డి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అక్కడికి ఉటావుటిగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వెళ్ళిపోయింది, అంత్యక్రియల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇంకోవైపు ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేటీఆర్కి సంబంధించి కూడా కేసు మరి
కోర్టులలో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నెల మరో అంటే ఆగస్టు 25 వరకు కూడా వాయిదా వేసిన పరిస్థితి కూడా చూస్తుంది. సో ఆ విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత సాగగలుగుతూ ఉంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసినటువంటి వ్యవహార శైలికి సంబంధించి కూడా ఇప్పుడు కంప్లైంట్ రూపంలో కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. కాబట్టి ఈ వార్త తెలిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మైనస్ అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి అధికారికంగా మరి స్పందించాలి. ఈ కంప్లైంట్ సంబంధించి కూడా మరి పోలీసులు విచారణ వేగవంతం చేస్తామనే దాన్ని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో పిన్ టు పిన్ చూస్తూ ఉన్నారు పోలీసుల కంప్లైంట్ కాపీకి సంబంధించి కూడా ఏ విధంగా పరిచయం అయింది, పరిచయమైన తర్వాత అమ్మాయిని ఏ విధంగా లోబర్చుకొని లైంగిక వేధింపులకి పాల్పడడానికి గల కారణాలు ఏంటి, ఎంత డబ్బు నగదు తీసుకుంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏ విధంగా మోసం చేశాడు ఏంటి, అదేవిధంగా ప్రైవేట్ వీడియోలు కూడా తీసి ఇబ్బంది పెట్టాడనే దాన్ని కూడా కంప్లైంట్ రూపంలో రాసింది. కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి డేటా వివరాలు ఆధారాలు అన్నీ కూడా పోలీసులు ఇప్పటికే సేకరిస్తూ ఉన్నారు. సో మరికొద్ది రోజు అంటే ఇవాళ రేపు కూడా ఆ మాజీ ఎమ్మెల్యేని కూడా మరి పిలిచేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తనకు నోటీసులు జారీ చేసి దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కల్పిస్తూ ఉంది. సో మరి చూడాలి, బీఆర్ఎస్ పార్టీకి ఒక షాకుల మీద షాకులు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో మరి ఈ మహిళా బాధితులకు సంబంధించినటువంటి పేర్కొన్నటువంటి వివరాల విషయంలో ఎంతవరకు వాస్తవం ఉన్నది, ఎంతవరకు అవాస్తవం ఉన్నది, నిజంగా ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడా తప్పు చేయలేదనేది ఈ విచారణ అయిపోయిన తర్వాత కూడా తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. విడుదల సామర్థ్య ప్రభాకర్ పుట్టిన మీడియా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి.